వెల్కమ్ టు డాక్టర్ స్టాక్. మనతో ఉన్నారు డాక్టర్ గాయత్రి, పీడియాట్రిషియన్, చిన్న పిల్లల వైద్య నిపుణులు. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్ అండి. మేడం, ఈ హెచ్ఎంపివి ఏదైతే వైరస్ ఉందో చైనాలో వస్తుంది అని విన్న కొద్ది రోజుల్లోనే మన ఇండియాలో కూడా కేసెస్ వచ్చినాయి. సో అసలు ఏంటి వైరస్ అంటే ఏంటి, ఇది ఎట్లా వస్తుంది మేడం? యాక్చువల్గా హెచ్ఎంపివి అంటే హ్యూమన్ మెటానిమో వైరస్ అండి. ఇది యాక్చువల్గా డిటెక్ట్ కావడం ఫస్ట్ టైం ఏం కాదు. ఇది 2001లోనే నెదర్లాండ్స్లో ఫస్ట్ డిటెక్ట్ చేశారండి. ఇప్పుడు మేడం 2001లో అంటే ఆల్మోస్ట్ 24 ఇయర్స్ బ్యాక్ ఓకే ఒక సైంటిస్ట్ డిటెక్ట్ చేశారు మేడం. కాకపోతే ఇది మన దాంట్లో కూడా ప్రీవియస్గా మేము కూడా చూసాము. నార్మల్గా పిల్లలకి జలుబు, దగ్గు, లేకపోతే నిమోనియా వచ్చింది, ఆయాసం వస్తుందని చెప్తారు కదా. ఇట్లాంటి కేసెస్లో మోస్ట్ కామన్గా వింటర్ సీజన్స్లో వస్తుంటాయి అన్నమాట. దీంట్లో మీరు వినే ఉంటారు ఆర్ఎస్వి అని, రెస్పిరేటరీ సిన్సేషియల్ వైరస్, ఇన్ఫ్లుయెన్జా వైరస్. మనం నార్మల్గా పిల్లలకి ఫ్లూ వ్యాక్సిన్స్ ఇస్తుంటాం, పారా ఇన్ఫ్లుయెన్జా వైరస్. ఆ తర్వాత హ్యూమన్ మెటానిమో వైరస్ అనమాట. హ్యూమన్ మెటానిమో వైరస్ హెచ్ఎంపివి. సో ఇదేం ఫస్ట్ టైం కాదు, ఇంతకు ముందు కూడా ఉండేటివి. కాకపోతే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మ్యూటెంట్ వైరస్ వచ్చింది, మ్యూటేషన్ అయింది. దానివల్ల ఎక్కువ హాస్పిటల్లో అడ్మిషన్స్ ఎక్కువ అవుతున్నారు. అందులో 14 ఇయర్స్ లోపు పిల్లలు, లేకపోతే ముసలి వాళ్ళు, ఆల్రెడీ వేరే జబ్బులకు మందులు వాడుతుంటారు కదా, వాళ్ళు రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ హాస్పిటలైజేషన్ అవసరం అవుతుంది అని చెప్తున్నారు అనమాట. ఇది కోవిడ్ లాగా పాండమిక్ అవుతుందని మనమేం అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంతకుముందు మనం చూడడం ఏం కాదు. ఇవి మామూలుగా ఎలా డిటెక్ట్ అవుతుందంటే, ఇది మనం కోవిడ్లో స్వాబ్ తీసి ఆర్టీపీసీఆర్ చేస్తాం కదా, అలానే ఇది కూడా స్వాబ్ తీసి ఆర్టీపీసీఆర్ చేస్తే తెలుస్తుంది. మామూలుగా ఇప్పుడు మనకి జలుబు, దగ్గు ఇలాంటివి ఏమైనా వస్తే మనం ప్రతిదానికి టెస్ట్ చేయం కదా, సో మనకు తెలియదు. మోస్ట్లీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే 10% కేసెస్లో హ్యూమన్ మెటానిమో వైరస్ కూడా ఉండేది మన దగ్గర. ఇప్పుడు మ్యూటెంట్ స్ట్రెయిన్స్ అనేటివి ఇంకా మన దగ్గర ఏం డిటెక్ట్ కాలేదు ఇంతవరకు. అయితే నార్మల్ హ్యూమన్ మెటానిమో వైరస్ స్ట్రెయిన్సే వస్తున్నాయి. సో వెంటనే పానిక్ అయిపోవాల్సిన పని ఏం లేదు. సో ఇంతకుముందు అనేవాళ్ళు కదా, జలుబు అనేది మందులు వేసుకుంటే వారం రోజుల్లో పోతుంది, వేసుకోకపోతే 7 రోజుల్లో పోతుంది అని, సేమ్ అలాంటిది వైరస్. భయపడాల్సిన పని లేదు. మేడం, ఇప్పుడు మీరు అన్నారు చిన్న పిల్లలు హై రిస్క్ జోన్లో ఉన్నారు అని చెప్పేసి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు? మామూలుగా చిన్నపిల్లలు 5 సంవత్సరం, ముఖ్యంగా 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి ఏంటంటే రోగనిరోధక శక్తి అనేది ఇంకా అంత కంప్లీట్గా డెవలప్ అయి ఉండదు అనమాట. సో మనం ఏం చేయాలి, వాళ్ళని ఎక్కువ గుంపులుగా జనాలు ఉన్న ప్లేసెస్కి బయటకు తీసుకెళ్ళకపోవడం మంచిది. ఎందుకంటే ఇది రెస్పిరేటరీ వైరస్ అంటే మామూలుగా మనకు అప్పర్ రెస్పిరేటరీ, లోవర్ రెస్పిరేటరీ అని ఉంటుంది అనమాట. అప్పర్ అంటే నార్మల్గా జస్ట్ జలుబు, దగ్గుతోనే ఆగిపోతుంది, గొంతులో మంట, నొప్పి అలా. లోవర్ రెస్పిరేటరీ అంటే నిమోనియా వచ్చింది, వచ్చింది, ఆయాసపడుతున్నారు, ఇట్లా కొంచెం సివియర్ అవ్వడం. ఇప్పుడు పిల్లలకి ఏమవుతుందంటే ఎక్కువ నిమోనియా వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. మీరు వింటారు బ్రాంకియాలైటిస్ వచ్చింది, చిన్న మెషిన్ మీద పెట్టాల్సి వచ్చింది, నిమోనియా వచ్చింది, ఆక్సిజన్ పెట్టాల్సి వచ్చింది, బ్రాంకైటిస్ వచ్చింది, ఇట్లాంటివన్నీ కొంచెం సివియర్గా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో మనం పిల్లల్ని ఎక్కువ బయటికి తీసుకెళ్ళకపోవడం. ఎవరికైనా జలుబు, దగ్గు ఆల్రెడీ ఉందనుకోండి, వాళ్ళు తుమ్మినప్పుడు చెయ్యి అడ్డం పెట్టుకోవడం కానీ, కర్చీఫ్ అడ్డం పెట్టుకోవడం కానీ, మాస్క్ అడ్డం పెట్టుకోవడం కానీ. ఎందుకంటే ఇది ఒకరి నుంచి ఒకరికి ఎలా వెళ్తుంది, మనం తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ పడతాయి కదా, అవి మన సర్ఫేసెస్ మీద కానీ ఎక్కడైనా డైరెక్ట్గా అవి వచ్చి పడడం కానీ, దాన్ని మనం పీల్చుకోవడం కానీ, లేకపోతే మనం టచ్ చేసి స్ప్రెడ్ అంతా అలానే. సిమ్టమ్స్ కూడా సేమ్ కోవిడ్ లానే ఉంటుంది. కోవిడ్ అందరికీ సివియర్ ఏం కాలేదు కదా. చిన్న పిల్లలకు చిన్న కాఫ్ రాగానే, దగ్గు రాగానే భయపడిపోతూ ఉంటారు. అట్లా భయపడకుండా అసలు ఇది మనం హాస్పిటల్కి వెళ్ళాలి, లేదు నార్మల్గా తగ్గిపోతుంది అనేది ఎట్లా మనం గుర్తుపట్టవచ్చు అంటారు? ఇప్పుడు జలుబు, దగ్గు వచ్చింది అనుకోండి, మామూలుగా ఓపీ కన్సల్టేషన్ సరిపోతుంది. జస్ట్ చూపించుకొని మందులు తీసుకోవడం. ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ నేనైతే అడ్వైస్ చేయను. జస్ట్ మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తెచ్చుకోవడం, లేకపోతే సెల్ఫ్ మెడికేట్ చేసుకోవడం అవన్నీ చేయకూడదు. మామూలుగా రెస్పిరేటరీ ఎటిక్వెట్ ఉండాలి, దగ్గినప్పుడు కానీ మాస్క్ అవి వేయాలి, ఓవర్లీ క్రౌడెడ్ ప్లేసెస్కి తీసుకెళ్ళకూడదు, హ్యాండ్ శానిటేషన్ ఇంపార్టెంట్, సేఫ్టీ డిస్టెన్స్ ఉండాలి. పైగా ఒకవేళ
దగ్గు చాలా రోజుల నుంచి ఉంది, లేకపోతే హై గ్రేడ్ ఫీవర్స్ వస్తున్నాయి, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు, డొక్కలు ఎగిరేస్తున్నారు, లేకపోతే గుంతలు పడుతున్నారు అన్నప్పుడు వెంటనే హాస్పిటల్ దగ్గర తీసుకెళ్ళాలి. ఇంకొక డౌట్ మేడం, ఇప్పుడు జనరల్గా ఈ మెడిసిన్ కూడా ఇప్పుడు కరోనాకి ఇచ్చినటువంటి మెడిసిన్ ఉంటుందా, దీనికి కూడా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వటం కావచ్చు, ఆక్సిజన్ పెట్టడం కావచ్చు, అంత సీరియస్గా ఉంటుందంటారా? అని నేను చెప్పాను కదా, మామూలుగా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే జలుబు, దగ్గు, గొంతులో నొప్పి, వీటన్నిటికీ మనం అసలు మందులు వేయకపోయినా కూడా అదంతకదే తగ్గిపోతుంది. మోస్ట్లీ 5 to 7 days అంటే వారం రోజుల్లోపు క్యూర్ అయిపోతుంది. ఎక్కువ వాటర్ తీసుకోవడము, మనం జస్ట్ సేఫ్టీ మెజర్స్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే మేడం, ఈ వైరస్ గిన్న కిడ్స్ పిల్లల బాడీలోకి వెళ్ళినప్పుడు అది ఎట్లా, దాన్ని ప్రభావం ఎట్లా చూపిస్తూ ఉన్నది పార్ట్స్లో, ఎస్పెషల్లీ లంగ్కి సంబంధించి కావచ్చు, దాని ఎఫెక్ట్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది? ముందు అనుకున్నాం కదండి, ఇది రెస్పిరేటరీ ట్రాక్ట్ వైరస్ అంటే పైన కింద. మామూలుగా జలుబు, దగ్గు, గొంతులో నొప్పి, లేకపోతే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. ఇంకా కొంతమందికి ఏమవుతుందంటే సివియర్గా ఇమ్యూనో కాంప్రమైజ్ ఉంటారు, లేకపోతే ఏదో ఇంతకుముందు ఆస్తమా ఉండి ఉంటే అది ఫ్లేర్ అప్ అవుతుంది, మళ్ళీ వాళ్ళకి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది అయ్యి ఆస్తమా ట్రిగర్ అయిపోయి ఎక్కువ అటాక్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా కొన్నిసార్లు హెచ్ఐవి, టీబీ ఇట్లా ఉన్న వాళ్ళకైతే ఒక్కొక్కసారి మోషన్స్ కూడా అట్లా కూడా వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇది రాకుండా ఇప్పుడు ప్రికాషన్స్ చాలా ఉన్నాయి. మనం గత కరోనా టైంలో కూడా చూసుకున్నాం, పిల్లలకి ఈ ఇమ్యూనిటీ పెరగడం కోసం ఏమైనా టాబ్లెట్స్ వాడేది, పెద్దవాళ్ళు బి కాంప్లెక్స్ వాడడం కూడా ఇట్లాంటివి జరిగినాయి. ఈ పిల్లలకు సంబంధించి ప్రికాషన్గా మనం వాడే మెడిసిన్ ఏమైనా ఉందా? ప్రికాషన్స్ మెడిసిన్స్ అంటూ ఏముండదండి. మనం తీసుకునే ఆహారమే చాలా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఖచ్చితంగా మన డైలీ డైట్లో ఒక ఫ్రూట్, ఒక వెజిటబుల్, దాంతోపాటు లాట్స్ ఆఫ్ వాటర్, ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇంకా ఫర్మెంటెడ్ ఫుడ్స్, కర్డ్ కానీ, లేకపోతే మనం ఇంట్లో రెగ్యులర్గా వేసుకునే దోశ కానీ, ఇట్లాంటివన్నీ ఫర్మెంటెడ్ ఫుడ్స్ని మనం ఎంకరేజ్ చేయాలి. దీంతో ఏమవుతుంది, మన పెద్దవాళ్ళు మనకి ఇచ్చిన ఆహారమే చాలా రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం అన్నమాట. మనం దాన్ని ప్రమోట్ చేసుకోవాలి. ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్స్ని, లేకపోతే బయట నుంచి ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేస్తే మోస్ట్లీ పెద్దవాళ్ళకి ఎవరికి ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే మేడం, ఈ ఇంటర్వ్యూ కూడా మీతో ఈ అడ్వైజెస్ తీసుకోవటం కూడా వ్యూవర్స్ని భయపెట్టడానికి ఇంకోటి కాదు. కొత్త వైరస్ వస్తుంది, జనాలు చాలా పెద్ద ఎత్తున భయపడిపోతున్నారు, పిల్లలు హై రిస్క్ జోన్లో ఉన్నారని చెప్తారు. వైరస్ కంటే భయమే ఎక్కువ ప్రాణాలు తీస్తుందండి. ఎస్ అవునండి, ఆ భయం, ఆ ఫియర్ ఎక్కువ ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. సో ఆ అవేర్నెస్ తీసుకొచ్చేటానికి మీతో మాట్లాడడం జరుగుతూ ఉంది. కిడ్స్కి సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్, బాగా ఓవర్లీ క్రౌడెడ్ ఉన్న ప్లేసెస్కి బయటికి తీసుకెళ్ళకూడదు. బాగా గుంపులుగా ఉండేదానికి ఎగ్జిబిషన్స్కి కానీ, లేకపోతే టెంపుల్స్కి కానీ, కొంచెం సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయగలిగే ప్లేసెస్కి కిడ్స్ని తీసుకెళ్ళండి. ఒకవేళ ఎవరైనా సిక్గా ఉంటే జస్ట్ మౌత్ టు మౌత్ కాంటాక్ట్ చేయడం కానీ, వాళ్ళకి కిసెస్ పెట్టడం కానీ, అట్లాంటివన్నీ కొంచెం దూరంగా ఉండి చేయాలి. పైగా హ్యాండ్ షేక్ వద్దు, నమస్తే ముద్దని మనకు ఆల్రెడీ చెప్పారు కదా, అవన్నీ చేయాలి. మనం ఏదైనా టచ్ చేసి కొత్త ప్లేసెస్ నుంచి వచ్చినా కూడా హ్యాండ్ శానిటైజ్ చేసుకోవడం, హ్యాండ్ వాష్ చేసుకోవడం, తినే ముందు అన్నెసరీగా మనం ముక్కు, నోరు ఇవన్నీ టచ్ చేయడం అన్నీ అవాయిడ్ చేయాలి. బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకొని వెళ్ళడం అలవాటు చేసుకోవాలి. పిల్లలకి మెయిన్గా వాళ్ళని కొంచెం ఐసోలేట్ చేయడానికి, ఎవరైనా జబ్బు పడిన వాళ్ళు కానీ, లేకపోతే జలుబు, దగ్గు ఇట్లాంటి వాళ్ళని కొంచెం ఐసోలేట్ చేసి పిల్లల్ని కొంచెం దూరంగా ఉండడం మంచిది. ఎస్ మేడం, ఈ ప్రో హెల్త్ గురించి చెప్పండి, మీ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ గురించి. ఇది ప్రో హెల్త్ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ మణికొండ మర్రిచెట్టు జంక్షన్లో ఉంటుందండి. ఇక్కడ అన్ని స్పెషాలిటీస్ వాళ్ళకి చూస్తారు. జనరల్ ఫిజిషియన్, పల్మనాలజిస్ట్, పీడియాట్రిషియన్, ఆర్థోపెడిక్స్, ఆబ్స్ అండ్ గైనీ, సైకియాట్రీ, ఇంకా ఎమర్జెన్సీ కేసెస్ కూడా తీసుకొని, ఒకవేళ ఇక్కడ ట్రీట్ చేయలేని పరిస్థితిలో ఉంటే కేసెస్ని స్టెబిలైజ్ చేసి వేరే చోటికి రెఫర్ చేసుకునే బాధ్యత కూడా తీసుకుంటారు. థ్యాంక్ యూ గాయత్రి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది డాక్టర్ గారు చెప్తున్నది, మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే అంత పెద్ద ఎత్తున ఆ వ్యాధికి దూరంగా ఉంటామని చెప్తున్నారు. మన జాగ్రత్తలే మనకు శ్రీరామ రక్ష అని చెప్తున్నారు. ఇది వాటి డాక్టర్ స్టాక్. మరో అంశంతో మరో డాక్టర్తో మళ్ళీ కలుద్దాం.